విహారి బాబు మెడలో గొలుసు వేసి తనని దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉండడంతో ఇకప్పుడు ఇదంతా కూడా వింటున్న లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. సరే బామ్మ, బాబు జాగ్రత్త, నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే తప్పకుండా నాకు ఫోన్ చేయండి అని చెప్పి విహారి తన అడ్రస్ ఫోన్ నెంబర్ బామ్మ చేతిలో పెట్టి, మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను, నా ప్రాణాలు కాపాడారు అని చెప్పి వెనక్కి తిరిగి కూర్చున్న లక్ష్మికి థ్యాంక్స్ చెప్పి విహారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బాబుని దగ్గరికి తీసుకొని, నాన్న నువ్వు చాలా అదృష్టవంతుడివి, మీ నాన్న ఆశీస్సులు నీకు దక్కుతాయో లేదో అనుకున్నాను, కానీ మొత్తానికి నేను అనుకున్నది జరిగిందని చెప్పి లక్ష్మి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత బామ్మ వైపు చూస్తూ, బామ్మ మనం ఇక ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడేనా, ఇందాకే కదమ్మా నీకు డెలివరీ అయింది, ఒకరోజు అయిన తర్వాత డిశ్చార్జ్ అవుదాం అని చెప్పి అంటూ ఉంటే, వద్దులే బామ్మ, పర్వాలేదు, నార్మల్ డెలివరీయే కదా, నాకు బాగానే ఉంది, వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటే, సరే అమ్మా ఇప్పుడే డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి బామ్మ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు సహస్ర దగ్గర పాప ఏడుస్తూ ఉండడంతో ఇకప్పుడు అందరినీ కూడా బయటకు వెళ్ళిపోమని చెప్పి సహస్ర పాపకు పాలు పట్టిస్తుంది అని అంటూ ఉంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను పాపకు పాలు పట్టించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఆ ఏర్పాట్లు కూడా చేశాను లేవే, ఇదిగో డబ్బా పాలు, ఈ డబ్బా పాలే మనం పాపకు పట్టించబోతున్నామని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి మంచి పని చేశావమ్మా, ఎవరికి ఏ డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేస్తున్నావని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇంతకీ ఈ పాప ఎవరికి పుట్టిన పాప అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు పద్మాక్షి ఇది లక్ష్మీ కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి, ఆ లక్ష్మీ కూతురు అని చెప్పి సహస్ర షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మరి రేపు ఎప్పుడైనా ఆ లక్ష్మికి నిజం తెలిసి బావ దగ్గరికి వచ్చి నిజం చెప్పేస్తే ఇకప్పుడు బావ నన్ను ఇంకా అసహించుకుంటాడమ్మా, ఇప్పటికే బావకు నా మీద పూర్తిగా ఇంకా కోపం పోలేదు, పాపను అడ్డు పెట్టుకొనైనా సరే బావకి దగ్గర అవుదామని చూస్తూ ఉంటే, ఇదేంటమ్మా పోయి ఆ లక్ష్మి బిడ్డను తీసుకొచ్చానంటున్నావని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. లక్ష్మికి బిడ్డ పుట్టిందంటే అది నీ బిడ్డే కదే, సరోగసి ద్వారా దానికి బిడ్డ పుట్టిందంటే అది నీ బిడ్డే అవుతుంది కదా అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటే, మరి ఈ విషయం బావకు తెలియకుండా ఉండాలంటే ఎలా అమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ప్రస్తుతానికైతే డాక్టర్ని నర్సుని మేనేజ్ చేశాను, ఆ లక్ష్మిని కూడా ఈ భూమి మీద లేకుండా చేయబోతున్నాను, ఆ లక్ష్మితో పాటే నిజం కూడా ఎప్పటికీ సమాధైపోతుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా, నీలాంటి గొప్ప తల్లి దొరకడం నా అదృష్టం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, నువ్వు నా ఒక్కగానొక్క కూతురువే, నీకంటే నాకు ఈ ప్రపంచంలో ఏది కూడా ముఖ్యం కాదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వెంటనే పద్మాక్షి బయటకు వచ్చి ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది. నీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపించాను, అది ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉంది, ఐసీయూ రూమ్ దగ్గర ఉంది, దాన్ని చంపేసే అని చెప్పి అంటూ ఉంటే, సరే మేడం అని చెప్పి ఆ రౌడీ హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు బామ్మ లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మి దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మ సిరి, డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు, నీకు 2 నెలలు ముందుగానే డెలివరీ జరిగింది కదా, కాబట్టి కొన్ని ట్యాబ్లెట్స్ నువ్వు తప్పనిసరిగా వాడాలట, ఆ ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నాను, మనం ఇక వెళ్ళిపోవచ్చు అని బామ్మ అనడంతో, సరే బామ్మ వెళ్దాం పదా అంటూ ఇక అలా బాబుని ఎత్తుకొని నెమ్మదిగా లక్ష్మి బెడ్ దిగి హాస్పిటల్ లోపల నుండి వెళ్తూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి బామ్మ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఇక అప్పుడు అక్కడున్న రౌడీ వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. హాస్పిటల్ నుండి బయటకు వస్తుంది, ఎలాగైనా సరే దీన్ని చంపేయాలి అని ఆ రౌడీ అనుకుంటూ అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మికి అతను తనని గమనిస్తూ ఉండడం చూసేస్తుంది. ఇదేంటి, ఇతను నన్ను గమనిస్తున్నాడు, ఒకవేళ ఆ అంబికకు నిజం తెలిసిపోయి ఉంటుందా, బాబును చంపడానికి ఇతన్ని పంపించి ఉంటుందా అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడిపోతూ, బామ్మ అతనెవరో కానీ మనల్ని గమనిస్తున్నాడు,
బాబు జాగ్రత్త అని అంటూ ఉంటుంది. ఇక అతను లక్ష్మిని చూడగానే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి బామ్మ ఇద్దరు కూడా కొంత దూరం పరిగెడుతూ ఉంటారు. బామ్మ బాబుని ఎత్తుకొని, నువ్వు ఎక్కువ దూరం పరిగెత్తలేవు, నువ్వు ఇక్కడే ఉండు, నేను అటువైపు వెళ్ళి దారి మళ్ళిస్తాను ఆ రౌడీనని చెప్పి లక్ష్మి ఒక్కతే పరిగెడుతూ ఉంటే ఆ రౌడీ లక్ష్మి వెంట పడుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి బిడ్డని ఎత్తుకొని హాస్పిటల్ నుండి వెళ్తూ ఉండడం పండు చూసేస్తాడు. ఇదేంటి, లక్ష్మమ్మ హాస్పిటల్లో ఉంది, చేతిలో బిడ్డ కూడా ఉంది, అంటే లక్ష్మమ్మకు డెలివరీ అయిపోయిందా అని చెప్పి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అంటూ పండు అలా లక్ష్మిని పిలుస్తూ హాస్పిటల్ నుండి బయటకు వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయ్యో, లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియటం లేదు అని చెప్పి గతంలో లక్ష్మి చెప్పిన మాటల్ని పండు గుర్తు చేసుకుంటాడు. చూడు పండు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కడుపుతో ఉన్నాననే విషయం బిహారీ గారికి తెలియకూడదు. నాకు బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ బిహారీ గారి వారసుడుగానే పెరుగుతాడు అని చెప్పి లక్ష్మి చెప్పిన మాటల్ని పండు గుర్తు చేసుకుంటాడు. బిడ్డ పుట్టే వరకు లక్ష్మమ్మ ఈ విషయం ఎవరికి చెప్పొద్దంది. ఇప్పుడు బిడ్డ పుట్టేశాడు కాబట్టి బిహారీ బాబుకి ఈ విషయం చెప్పేస్తానంటూ బిహారీ బాబు అంటూ పండు బిహారీని పక్కకు తీసుకొని వెళ్తాడు. మీతో ఒక విషయం చెప్పాలి బాబు. లక్ష్మమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయేటప్పటికే గర్భవతి. లక్ష్మమ్మకు కాన్పు కూడా అయినట్టుంది. బిడ్డను తీసుకుని హాస్పిటల్ నుండి వెళ్తుంది అని అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా పండు అని చెప్పి బిహారీ షాక్ అవుతూ ఉంటాడు. అవును బాబు, ఇన్ని రోజులు కడుపుతో ఉన్న లక్ష్మమ్మ ఎన్ని కష్టాలు పడిందో ఏంటో, ఇప్పుడు బిడ్డతో కూడా ఆ కష్టాలు అనుభవించబోతుంది. బిడ్డను మీకే అప్పగిస్తానంది, కానీ ఇప్పుడు మీరిక్కడ ఉన్నారనే విషయం లక్ష్మమ్మకు తెలియదనుకుంటా అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ ఎట్టి పరిస్థితులను ఈసారి మాత్రం లక్ష్మి నా నుండి దూరం అవ్వడానికి వీల్లేదు పండు. లక్ష్మిని, నా బిడ్డను ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా విహారీ వెళ్తూ ఉంటే ఒక గదిలో పద్మాక్షి మాటలు వినిపిస్తూ ఉంటాయి. పద్మాక్షి డాక్టర్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మేడం, ఏంటి 25 లక్షలు ఇస్తున్నారు, 50 లక్షలు ఇవ్వండి అని చెప్పి ఆ డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఏంటి 50 లక్షలా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అవును, నేను ఆ లక్ష్మికి పుట్టిన బిడ్డను సహస్రకు పుట్టిన బిడ్డగా నమ్మించడానికి లక్ష్మికి తెలియకుండా మా హాస్పిటల్కి చెడ్డ పేరు రాకుండా మేనేజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని చెప్పి పద్మాక్షిని డిమాండ్ చేస్తూ ఉంటే, ఇక అప్పుడు పద్మాక్షి, సరే ఇప్పుడే మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, ఇక్కడితో సెటిల్మెంట్ అంతా కూడా అయిపోవాలి. నా కూతురికి గర్భసంచి లేదన్న నిజం, కానీ ఆ లక్ష్మికి పుట్టిన బిడ్డనే నా బిడ్డగా ఈ ప్రపంచానికి నేను పరిచయం చేస్తున్నానన్న విషయం కానీ ఎవరికీ తెలియకూడదు. ఎప్పటికీ ఆ బిడ్డ సహస్రకు పుట్టిన బిడ్డగానే మిగిలిపోవాలి అని చెప్పి, ఇదిగోండి మీరు అడిగిన 50 లక్షలంటూ డబ్బులున్న సూట్ కేసుని డాక్టర్ చేతిలో పద్మాక్షి పెట్టేస్తుంది. ఇక ఇదంతా వింటున్న విహారీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పద్మాక్షి అక్కడి నుండి వెళ్ళిపోగానే నర్స్ అక్కడికి వస్తుంది. మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ లక్ష్మికి పుట్టింది కవల పిల్లలు. ముందు ఆడపిల్ల పుడితే అప్పుడు ఆ ఆడపిల్లని పద్మాక్షి మేడం తీసుకెళ్ళిపోయారు కదా, తర్వాత మళ్ళీ తనకు నొప్పులు వచ్చాయి. ఈసారి తనకు బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడు తను కాన్షియస్లోనే ఉంది. ఆ బాబుని తీసుకొని తను ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే, చూడు, ఎప్పటికీ తనకు కవల పిల్లలు పుట్టారన్న నిజాన్ని నువ్వు లక్ష్మికి కూడా చెప్పకూడదు. ఇదిగో ఈ డబ్బుంచు అంటూ డాక్టర్ నర్సు చేతిలో డబ్బులు పెడుతూ ఉంటే, ఇకప్పుడే లోపలికి వచ్చి విహారీ, ఛీ, అసలు మీరు మనుషుల రాక్షసుల, మనుషుల జీవితాలతో ఈ విధంగా ఆటలాడతారా? పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా ద్రోహం చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఇకప్పుడు డాక్టర్ విహారీ కాళ్ళ మీద పడి,
సార్ మమ్మల్ని క్షమించండి సార్, ఇదంతా కూడా పద్మాక్షి మేడం చేయమంటేనే చేశాను అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటుంది. విహారీ పద్మాక్షి అంతు చూడడం కోసం అని చెప్పి పద్మాక్షి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పద్మాక్షి రౌడీకి ఫోన్ చేసి, రే ఆ లక్ష్మిని చంపేయమని చెప్పాను కదా, చంపేశావా అని అంటూ ఉంటే, ఆ పనిలోనే ఉన్నాను మేడం అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు. ఇంకా ఎంతసేపురా, త్వరగా ఆ పని ఫినిష్ చేయని చెప్పి పద్మాక్షి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విహారీ ఉంటాడు. విహారీని చూడగానే పద్మాక్షి గజగజ వణికిపోతూ ఉంటుంది. ఛీ, నువ్వింతటి నీచురాలివా, నీ కూతురు బాగుండడం కోసం లక్ష్మి ప్రాణాలు తీయాలనుకుంటావా అని చెప్పి ఇక వెంటనే పరుగున విహారీ బయటకు వస్తూ ఉంటాడు. ఇక అలా రోడ్డు మీద లక్ష్మి పరిగెడుతూ ఉంటుంది. తనకు ఆ రోజు డెలివరీ కావడంతో ఇక చాలా కష్టంగా అలా పరిగెడుతూ ఉంటే రౌడీ వచ్చి లక్ష్మిని కత్తితో వెంబడిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఒక రాయి తగిలి లక్ష్మి కింద పడిపోతుంది. ఇప్పుడెక్కడికి తప్పించుకుంటావే అంటూ రౌడీ కత్తితో లక్ష్మిని పొడవబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకి విహారీ ఎక్కడికి వస్తాడు. విహారీ ఆ రౌడీ చేయి పట్టుకొని వెనక్కి విరిచేస్తూ, ఏరా నా లక్ష్మి ప్రాణాలు తీయాలని చూస్తావా అని చెప్పి ఆ రౌడీని చితక్ కొట్టి అక్కడి నుండి తరిమి కొడతాడు. లక్ష్మి, ఇన్ని రోజులు ఏమైపోయావు లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే బామ్మ అక్కడికి బాబుని ఎత్తుకొని వస్తుంది. ఇక వాళ్ళిద్దరిది భార్యాభర్తల బంధం అన్న విషయం తెలుసుకొని బామ్మ షాకింగ్గా అలా చూస్తూ, బాబు మా సిరి భర్తవు నువ్వేనా బాబు అని చెప్పి కన్నీళ్లతో అలా చూస్తూ ఉంటుంది. అమ్మ సిరి, ఎన్నిసార్లు నీ భర్త గురించి అడిగినా కూడా నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు. దేవుడు లాంటి భర్త ఉండగా ఎందుకమ్మా ఎవరు లేని అనాథగా బ్రతుకుతున్నావని చెప్పి బామ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు విహారీ బామ్మ చేతిలో ఉన్న బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. లక్ష్మి మన బిడ్డ అని చెప్పి విహారీ చాలా మురిసిపోతూ ఉంటాడు. విహారీ గారు, దయచేసి నన్ను వదిలేయండి, నా బిడ్డను తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండగలనని ఎలా అనుకుంటున్నావు లక్ష్మి? ఇక మీదట ఏం జరిగినా పర్వాలేదు, నువ్వు నా భార్యగానే ఉండాలి, నిన్ను బాబుని ఇంటికి తీసుకొని వెళ్తాను పద అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అలాగే నీకొక నిజం చెప్పాలి, ఆ సహస్ర ఆటలు ఇక మీదట కొనసాగవు. ఎందుకంటే సహస్రకు అసలు గర్భసంచియే లేదు, తనకి పిల్లలే పుట్టరు. అయినప్పటికీ తను ఇన్ని రోజులు గర్భవతిని నమ్మించి నీకు పుట్టిన బిడ్డనే తనకు పుట్టిన బిడ్డగా ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. పద్మాక్షి అత్తయ్య కూడా తనకు అండగా నిలబడింది. ఇక మీదట వాళ్ళ ఆటలు కొనసాగవు. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వే నా భార్యవి అని చెప్పి పదలక్ష్మి అంటూ విహారీ లక్ష్మిని బాబుని తీసుకొని ఇంటికి వస్తాడు. రే విహారీ, ఎక్కడికి వెళ్ళిపోయావురా అని చెప్పి, అమ్మా లక్ష్మి ఎలా ఉన్నావమ్మా అంటూ యమున లక్ష్మిని హక్ చేసుకొని బాధపడిపోతూ ఉంటే, అమ్మ మీతో అన్ని విషయాలు చెప్పాలంటూ సహస్ర దగ్గరికి పద్మాక్షి దగ్గరికి విహారీ వస్తాడు. పద్మాక్షి వణికిపోతూ ఉంటుంది. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి మమ్మల్ని క్షమించరా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే విహారీ ఒక్కసారిగా సహస్ర చేతిలో ఉన్న పాపను లాక్కొని యమున చేతిలో పెడుతూ సహస్ర చెంప పగల కొడతాడు. నువ్వు అసలు ఆడదానివేనా, నీ ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉంది అని చెప్పి అమ్మ అత్తయ్య సహస్ర ఇద్దరూ కలిసి ఎంత నీచానికి దిగజారారో తెలుసా, లక్ష్మికి తీరని ద్రోహం చేశారని చెప్పి అలా విహారీ సహస్ర పద్మాక్షి కలిసి చేసిన కుట్రలన్నిటినీ కూడా బయటపెట్టి లక్ష్మికి పుట్టిన బిడ్డను కూడా దూరం చేయాలని చూశారు ఈ పాపత్ములు అంటూ ఇక అలా విహారీ అన్ని నిజాలు బయటపెట్టడంతో యమున కూడా పద్మాక్షిని సహస్రను చీకొడుతుంది. ఇక మీదట నా భార్య లక్ష్మి, నా ఇద్దరు పిల్లలు ఇద్దరూ కూడా నాతోనే ఉంటారు. ఇక జీవితంలో కూడా మీ ముఖం నాకు చూపించకండి, ఎక్కడికైనా వెళ్ళి చావండి అంటూ విహారీ పద్మాక్షి సహస్రాల మీద మండిపడి లక్ష్మిని తన ఇద్దరు బిడ్డల్ని ఇంటికి తీసుకొని వస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.